హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రుక్మిణీదేవి సత్యభామకి గొడవ జరిగిన పారిజాత పూల గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. మా ఇంటి ముందు పెద్ద పారిజాత చెట్లు ఉన్నాయి రెండు. వాటి పువ్వులు చూడండి, ఉదయాన్నే ఈ విధంగా కింద రాలిపోతాయి. పారిజాత పువ్వు ఎప్పుడు కూడా మొక్క నుంచి కోయకూడదట, కింద పడ్డదాన్ని తీసి పూజ చేయాలి. ఉదయాన్నే తెల్లవారుజామున గాలి వేసినప్పుడు చెట్టుకున్న పువ్వులన్నీ వాటి కొమ్మలను వదిలేసి ఈ విధంగా కింద రాలిపోతాయి. వీటి సువాసన చాలా బాగుంటుంది. అమ్మవారికి వీటితో పూజ చేస్తే చాలా శుభప్రదం. ఈ శ్రావణ మాసంలో నేను మా లక్ష్మీదేవికి ఈ పూలతోటే పూజ చేసుకుంటాను. నేను రోజు కోసుకుంటాను వెళ్ళి, ఎందుకంటే నాకు ఇంటి దగ్గరలోనే ఈ చెట్టు ఉంది. రోడ్డు నిండా పరుచుకొని ఏ విధంగా పడిపోయో చూడండి పూలు. నేనున్న ఏరియాలో అందరూ కూడా ఈ పారిజాత పూలని పెంచుకుంటారు. నేను అక్కడికి వెళ్ళి కోసుకుంటాను.